హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ కావ్య బ్లాగ్స్. కొన్ని రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగోలేదని చెప్పి నేను ఊరెళ్ళిపోయాను. అయితే నేను వీడియోస్ పెట్టకపోయినా సరే నాకు సబ్స్క్రైబ్ చేసిన 333 మంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను ఊరెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్ళాను. ఆధార్ కార్డ్తో వెళ్ళాం. మీరందరూ కూడా ఆధార్ కార్డ్తో వెళ్తున్నారా? అయితే ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఆధార్ కార్డ్ బస్కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళే రూట్. అయితే బస్సు ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే, బస్ కొంచెం రష్గా ఉంది. బస్ స్టాండ్లో ఎక్కితే నేను మా చిన్న బాబుని ఎత్తుకొని వెళ్తుంటే ఒక ఆమెకు కాలు తగిలిందట. ఓమ్మ అంట, మర్యాదలేదు ఏం లేదు. కాలు తగ్గుతుంది పిల్లవాడిది, చూసుకోవా అని కొంచెం ర్యాష్ మాట్లాడింది. అయితే మాట్లాడిన తర్వాత ఏందమ్మా బస్ అయిన తర్వాత తగులుతాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, రష్గా ఉందని మాట్లాడి తర్వాత ఏం జరిగిందంటే పళ్ళు రాలుతాయని మాట్లాడుతుంది. ఎవరు పళ్ళు రాలుతాయమ్మా? నీకు పళ్ళు రాలుతాయంటే నీకు అంత ఫ్రీగా కావాలంటే బస్సు తయారు చేసుకొని ఆ బస్సులో వచ్చాయి, అప్పుడు ఎవ్వరు తగలరమ్మా నీకు అన్న. ఎవరు తగలరు అన్న. పిచ్చిగా మాట్లాడద్దు, పళ్ళు రాలుతాయి, మర్యాద లేకుండా ఒక మనిషిని అలా మాట్లాడితే పోలీస్ కేసు పెడతాను. నేను మస్తు కోపం వచ్చేసిందండి నాకైతే. ఏం మనుషులు అండి, ఆర్టీసీ బస్సు నీకు అంత కాళ్ళు చేతులు తగులుతాయి అనుకుంటే ఏదైనా తయారు చేసుకొని బస్సు తయారు చేసుకొని ఒక్కదాని వెళ్ళు, లేకపోతే కారులోనో ఏ బండి మీద వెళ్ళాలి. బస్సు ఎక్కి ఆ రష్గా ఉన్న బస్సు ఎక్కి కాలు తగలొద్దు, చెయ్యి తగలొద్దు, ఇది తగలొద్దు అంటే ఎట్లా? నాకు అర్థం కాకుండా మీకు అంత తగలకూడదు. ఇంత ఇదిగుంటే ఆర్టీసీ బస్సులో రాకండి, రాకుండా ఉండండి. అంతేగాని పక్కన ప్యాసింజర్స్ని లెక్క చేయకోకుండా పక్కన కూర్చున్న వాళ్ళని వచ్చే వాళ్ళని వాళ్ళు ఏదో పెద్ద ఇదన్నట్టు మీరేదో గొప్ప అన్నట్టు ఇచ్చేయకండి. అందరూ సమానమే ఆర్టీసీ బస్ దగ్గర, అర్థమైందా? ఇంకొక విషయం ఏం జరిగిందంటే, కండక్టర్లు ఆధార్ కార్డు తీసుకుంటే లెక్క చేయరా? అసలు మర్యాద లేదండి అసలు. అంటే టికెట్ తీసుకొని డబ్బులు ఎక్కితే మర్యాద. ఒక విషయం ఉందట, బస్సులో ప్రయాణించే వాళ్ళని ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా సరే అండి, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వబట్టే డ్రైవర్లకైనా, బస్సు వాళ్ళకైనా, కండక్టర్లకైనా సరే జీతం వస్తుంది. అంతేకాని మా డబ్బులతో మీకు జీతం వస్తుంది, కానీ మీ డబ్బులతో మేము ఎక్కడం లేదు. మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. చాలా అందరినీ అనట్లే, కొంతమంది చాలా రఫ్గా బిహేవ్ చేస్తున్నారు. లెక్క లేకుండా మంచిని అస్సలు లెక్క చేయరు, మర్యాద లేకుండా మాట్లాడతారు. బస్సు అంతా వాళ్ళదే అన్నట్టు ఇది చేస్తారు. అసలు ప్రభుత్వ బస్సు అంటే అందరిది, బస్ డ్రైవర్లు కండక్టర్లది కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అయితే ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేసుకుందాం. అందరూ కండక్టర్లు అని అనడం లేదు, కొంతమంది కొంచెం అసలు లెక్కలే ఉండదు ఎక్కే వాళ్ళకండి, వాళ్ళని అంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక అలాంటి వాళ్ళకి కనిపించుంటే ప్లీజ్ ఎవ్రీ ప్యాసింజర్ని లెక్క చేయండి. ఇప్పుడు మనం కూరగాయలు తీసుకునేటప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే, ఏంటంటే కూరగాయలు తీసుకునేటప్పుడు మేడం చెప్పండి మేడం అన్నారనుకో, అబ్బా మేడం అని పిలిచిందిరా అని మనకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే ఓమ్మా చెప్పమ్మా, ఏంది చెప్పు, తీసుకుంటావా లేదా అన్నారనుకో, మంచి అంటే లెక్క ఉండదురా, మంచి ఏందిరా నేను అమ్మ అంటాం, మర్యాద మేడం అని పిలవచ్చు అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. మనకి మర్యాద గౌరవం ఉంటుంది కదండి. మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం, మనమేం ఫ్రీగా ఇది చేయట్లా. ఆధార్ కార్డు అయినా సరే ఫ్రీగా కాదు వెళ్ళడానికి, ఎక్కడో ఒక చోట మన ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఫ్రీగా ఇస్తున్నారంటే దాని అర్థం ఇదేందో ఒక ద్వారా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఛార్జీ రేట్లు పెంచారు, మనకి ఫ్రీ చేశారు, వాళ్ళకి ఛార్జీ రేట్లు పెంచారు. ఎక్కడ తగ్గించింది నా మొక్కం అర్థం కావట్లే. ఫ్రీగా ఎక్కినంత మాత్రాన లెక్క చేయకుండా ఇప్పుడు ఉండద్దు. మనిషికి మర్యాద ఇస్తే అవతల వాళ్ళు మనకి మనం మర్యాద ఇస్తే వాళ్ళు మనకి మర్యాద ఇస్తారు. ఎవరి కింద ఎవ్వరూ పనిచేసే మనుషులు కాదు, అందరూ కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఎటైనా వెళ్ళొచ్చేది. ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్, అర్థమవుతుందా? అసలు లెక్క ఉండదండి మనుషులకి. అసలు బయటికి పోతే కొంతమంది వాళ్ళదే రాజ్యం, వాళ్ళే ఇది అనుకొని మర్యాద మంచిగా ఉండదు అసలు ఎక్కడైనా సరే. కొన్ని షాపులలో కూడా అంతే అండి, మనం డబ్బులు పెట్టి కొంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అదే మనం కొనకపోతే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లాసే కదా. అది కనపడదు. వాళ్ళు ఏదో మనల్ని ఉద్ధరిస్తున్నారు అనుకొని లెక్క పత్రం లేకుండా మర్యాద లేకుండా. కొంతమంది ముసలి వాళ్ళని అయితే అసలు మర్యాద ఇవ్వరండి. అంటే కార్లలో తిరిగే వాళ్ళకి మాత్రం మర్యాద ఇస్తారు. ఇంకో షాపింగ్ మాల్లో కూడా నాకు ఇదే ఎదురైంది. ఆ కార్లో వచ్చారు, స్పెడ్స్లు పెట్టుకొని వస్తే వాళ్ళకి గేడ తీస్తుంది ఒక ఆమె, ఇంకో వాళ్ళు నార్మల్గా బైక్ మీద వచ్చారు, వాళ్ళకి తీయలేదు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నేను చూశాను. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే, అంటే ఒక మనిషికి డబ్బుకే విలువిస్తున్నారు తప్ప ఒక మనిషికి విలువేయట్లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మరి నాకు అడగాలనిపించింది. నువ్వు కోటీశ్వరాలుగా, నీదే అదే స్థాయి కదా, కాబట్టి నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావు. మనం ఇవ్వాల్సింది మనిషికి విలువ, డబ్బు కాదు.
పనికి కాదు, నువ్వేం పని చేస్తున్నావు అని కాదు, ఎంత గౌరవగా బతుకుతున్నావు, నీ సొంత డబ్బులతో బతుకుతున్నావు అన్నది ముఖ్యం. అది చూడాలి. చేసే స్లీపర్ పని అయినా లేకపోతే గౌడ్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా సరే మనం నీతిగా నిజాయితీగా సంపాదించే డబ్బుకు విలువ ఇవ్వాలి, మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మీకేమనిపించింది నేను మాట్లాడిన మాటలకి? మీ అందరికీ నేను ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను, అంతేనండి. మీకేమైనా తప్పుగా అనిపించిందా? నేనైతే ఇప్పుడు నేను మొత్తం మన ఊరు వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు మాత్రమే మీకు షేర్ చేసుకున్నానని, ఇంకా చాలామందికి ఎన్ని జరిగి ఉంటాయో. మీ అందరికీ ఇలానే ఎక్స్పీరియన్స్ అయిందా? మీకు కూడా అయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.